ప్రేక్షకులకు నమస్కారం అండి. ఫిస్టులా, పైల్స్ రెండు ఒకటి అనుకుంటారు అందరూ. ఈ రెండు డిఫరెంట్. ఈ పైల్స్లో మళ్ళీ ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్, వంశపారంపర్యంగా వచ్చే పైల్స్. ఈ మూడు మళ్ళీ మూడు 9 అనుకోండి, వాత పిత్త కఫాల వల్ల వచ్చే పైల్స్. ఇందులో మళ్ళీ దురద ఉంటుంది, కొందరికి తొందరగా పెయిన్ ఉంటుంది, కొందరికి బ్లీడింగ్ ఉంటుంది. అంటే రక్తం పోతూ ఉంటుంది. వాళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడల్లా రక్తం పోయి ఆ పైలు బయటకు వచ్చి లోపలికి వెళ్దనమాట. సింగిల్గా ఉండి ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి. ఈ ఫిషర్స్ అని కొంతమందికి వస్తుందండి ఇందులో. అంటే యానస్ చుట్టూరు, రింగ్ చుట్టూరు మనకి చిన్న చిన్న పొక్కులు లాంటివి వచ్చి అది గట్టిపడిపోతుంది. అలాగా ఈ పైల్స్కి, ఫిస్టులాకి చాలామందికి అర్థం తెలియక నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫిస్టులా వాళ్ళు కూడా పైల్స్ అని చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి అడిగినప్పుడు, ఏమండి మీకు యానస్ లోపల నుంచి వస్తుందా, పక్క నుంచి వస్తుందా, లేకపోతే దూరం నుంచి ఏమన్నా మీకు చిన్న హోల్ పట్టడం, పొక్కు లాంటిది రావడం, కురుపు లాంటిది రావడం, అందులోంచి లైట్గా పస లాంటిది రావడం, మళ్ళీ మూసుకుపోవడం, మళ్ళీ ఓపెన్ అవ్వడం, 1 నెలకో 6 నెలలకో 2 నెలలకో, వాళ్ళకి పడని ఆహార పదార్థం తిన్నప్పుడు అది పొక్కులేక వచ్చి కురుపులేక తయారయ్యి పెయిన్ వచ్చి పసు కింద వస్తుంది. కొంతమందికి పెయిన్ రాదండి ఎట్టి పరిస్థితిలో. మీరు ఏ విధంగా అయినా సరే అటువంటివి జరిగినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించండి. అది ఫిషర్స్కి, పైల్స్కి ఆల్మోస్ట్ ఒకటే ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఆయుర్వేదంలో చాలా చక్కని ఇంటేక్ మందులు ఉన్నాయి, బయట రాసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. ఈ రాసుకోవడానికి ఇచ్చినవి కొంచెం మండుతాయండి. మీకు పూర్తిగా ఆ పైల్స్ అనేవి ఎండిపోయి అరాయించిపోతాయి, లేకపోతే ఊడిపోతాయి. ఊడిపోయినాయి అంటే ఏమవుతుందంటే పుండు పడుతుంది. ఆ పుండు తగ్గడానికి మేము ఇచ్చిన ఆయింట్మెంట్ మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ ఫిస్టులా అనేది ఏమవుతుందంటే మీ యానస్ చుట్టూరు ఒక 2 నుంచి 4 అంగుళాల లోపల మీరు పుట్టినప్పుడే ఒక డెడ్ నర్వ్ అనేది ఉంటుందండి. చనిపోయిన ఒక నరం ఉంటుందన్నమాట. ఆ నరాన్ని అవసరం లేనన్నాళ్ళు బాడీలో అవసరం లేదు కాబట్టి అలా ఉంచుతుంది. ఆ నరం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే ఆ నరంలో బ్యాక్టీరియా చేరి పస్సు వచ్చేలాగా చేస్తుంది. ఆ నరాన్ని బయటికి పంపేద్దామని ప్రయత్నిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అది వెంటనే మనం జాగ్రత్త తీసుకోకపోతే ఆ లోపల నుంచి ఒక 4 అంగుళాల లోపల నుంచి ఆ నరం ఉందనుకోండి, అక్కడి నుంచి మనం దాన్ని పూడిపోయేలాగా మెడిసిన్ ఇవ్వాలి. అది ఇంజెక్షన్ సిరంజి చివరి భాగం పట్టిలే ఉంటే మేమిచ్చే కొన్ని రకాలైన మూలికలు ఉంటాయి. ఆ మూలికని జాగ్రత్తగా గంధంగా తీసుకుని దాన్ని వడపోసుకుని ఆ లిక్విడ్ని అందులోకి ఎక్కించారనుకోండి, చాలా తొందరగా, అతి తొందరగా పూడుకుంటూ వచ్చేస్తుంది అనమాట. లేదు లేట్ అయిపోయిందనుకోండి, అది అలా పెరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఎంత హోల్ కూడా పడిపోవడానికి ఆస్కారం ఉంది. అది యానస్ పక్క నుంచి మీ మూత్రం నాళంలోకి కనుక పుండు పడితే, ఏదైతే మీకు మోషన్ బయటకు వచ్చి పేగు ఉంటుంది కదండి, ఇది పక్క నుంచి ఇలా వెళ్ళి అందులో కలిసిపోతుంది ఒక్కొక్కసారి కొంతమందికి. అప్పుడు మలం, బ్లడ్, పస్సు కూడా ఇందులోంచి వచ్చేస్తూ ఉంటాయి. అంత ప్రమాదకారిగా ఇది పరిగణిస్తుంది అనమాట. చాలా ప్రమాదం. బ్లీడింగ్ అయిపోయి ఈ పస్సు అది విపరీతంగా కారిపోయి, నేను ఇలాగా 5 ఫింగర్స్ లోపలికి వెళ్ళిపోయేటంత హోల్ కూడా నేను చూశాను. వాళ్ళకి అదృష్టశాత్తు తగ్గిపోయింది చాలా తొందరగా మన మందుల వల్ల. అలాగా అనేక రకాలే ఉంటాయన్నమాట. వీటిని మనం తగ్గించుకోవాలి అంటే ఇక్కడ అందరూ కూడా భ్రమపడేది ఏంటంటే, పైల్స్ ఉన్నవాళ్ళు చికెన్ తగిలితే వచ్చేస్తుందండి, వేడి తగిలితే వస్తుంది అంటారు. ఈ వాతపిత్త కఫాల వల్ల వచ్చిన ఏదైనా సరే, ఇటు ఫిస్టులా అవనండి, అటు పైల్స్ అవనండి, మీ యొక్క శరీర గుణాన్ని తెలుసుకుని వాతం వల్ల వచ్చి ఎక్కువ ఉంటాయి, ఇందులో పిత్తం వల్ల వచ్చి తక్కువ ఉంటాయండి. అలాగే మీకు మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల, అంటే మలబద్ధకం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ పైల్స్ రావడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఈ శరీర గుణానికి అనుగుణంగా పథ్యం చేయాలన్నమాట. ఎక్కువ మంది ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు తినటం మానేయండి. మానేసి మళ్ళీ తినచూడండి. తిన్నప్పుడు మీకు పెరిగిందనుకోండి, పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, ఇంకోటి కానీ, మీది వాతం వల్ల వచ్చింది కాబట్టి వాత పదార్థం తగిలితే పెరిగిపోతుంది. కొంతమంది మసాలా తింటే పెరిగిపోతుంది అంటారు. అర్థమైందండి? వాళ్ళకి పిత్తం ద్వారా వచ్చింది. అప్పుడు వీళ్ళు మసాలాలో చికెన్ తినటం మానేయాలి. ఇది గుణం ఎలా తెలుస్తుందంటే, మీ అంతటా మీరు మీ శరీరాన్ని స్టడీ చేసుకుని ఏది పడట్లేదో అది తినటం మానేసి వైద్యులు ఇచ్చిన మందులు కనుక వాడుకుంటే ఇవి తప్పనిసరిగా తగ్గుతాయండి. ఫిస్టులాకైతే 3 నెలలు 4 నెలలు వాడవలసి ఉంటుంది. ఈ పైల్స్కి అయితే ఆర్ష అంటాం మనం. ఈ ఆర్షహార
ట్యాబ్లెట్లని, చూర్ణాలని, క్యాప్సిల్స్ అని ఇలాంటి ఆయింట్మెంట్లు ఉన్నాయండి మా దగ్గర. అవి వాడుకుంటే మీకు చక్కగా ఉపశమనం పొంది 1 నుంచి 3 నెలల్లో తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ పైల్స్లో కూడా మీకు బాధ ఎక్కువగా ఉందండి, చాలాని ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వైద్యులు అందుబాటులో లేరు, మీరు ఎక్కడ ఉన్నారు, అటువంటప్పుడు ఈ పైల్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వస కొమ్ము అంటాం కదండి, వస ఆయుర్వేదంలో వజ అంటారు దాన్ని. ఆ వస కొనుక్కొని ఉంచుకోండి ఇంట్లో, మీకు పైల్స్ కనపడగానే. అది మీరు ఎక్కడికైనా ఊర్లకి వెళ్ళినప్పుడు మీకు పెయిన్ ఎక్కువగా ఉందో, ఒక్కోసారి ఏదైనా తినని ఆహార పదార్థం తిన్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది, దాన్ని భరించలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ వస కొమ్ముని చిన్న చిన్న తునకల కింద చేసి మీరు ఏదైనా ఒక ఇనప గరిట లాంటిది, ఇనప అట్ల పుల్ల లాంటిది ఇలాంటివి ఏమన్నా మీరు దాన్ని బాగా ఎర్రగా కాల్చి బాత్రూంలోకి వెళ్ళి దాని మీద ఈ పొడి వేయండి. వచ్చే పొగ ఉంటుంది కదండి, ఆ పొగ మనకి యానస్ దగ్గర తగిలేలాగా, అంటే మన మోషన్ బయటికి వెళ్ళి మలద్వారం అంటాం కదా, ఆ మలద్వారానికి ఈ పొగ కాసేపు పట్టండి. వెంటనే మీకు ఆ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది అన్నమాట. అదేవిధంగా గానుగ గింజలు, అర్థమైంది కదండి. గానుగ చెట్టు అందరికీ తెలుసు, పళ్ళు తోముకుంటే ఎన్నో రకాలైన పళ్ళజబ్బులకి విరుగుడది. అలాగే వాత వ్యాధులకు కూడా దాని బార్కు కానీ వేరు కానీ పనిచేస్తుంది. నేను గానుగ చెట్టు గురించి చెప్పిన దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఆ గానుగ గింజల్ని మీరు చూర్ణం చేసుకోండి. గింజల్ని తెచ్చుకుని బాగా ఎండబెట్టుకుని చూర్ణం చేసేసుకోండి. దీంట్లో శుద్ధులు కూడా అక్కర్లేవు. ఈ గానుగ గింజల్ని చూర్ణం చేసినప్పుడు జల్లించేస్తే దాని తొక్క ఏమైనా ఉంటే బయటికి పోతుంది. ఆ లోపల పప్పు ఎంతైతే ఉందో అంత పంచదార కలుపుకోండి, పటికి బెల్లం చూర్ణం. కానీ ఇక్కడ చాలామంది అడగొచ్చు, అన్నీ పంచదార పటికి బెల్లం అంటున్నారు, తినకూడదు కదా అని. తినకూడదని రూల్ ఎక్కడా లేదండి. కెమికల్స్ అతిగా ఉంటున్నాయి కాబట్టి తినకూడదు. ఆయుర్వేద శాస్త్రంలో అయితే మేము కలకండని, కడి మిశ్రి అని, పంచదార అని చెప్తాం అన్నమాట. ఇవన్నీ కూడా మీ బాడీలో కండలను పెంచడానికి, మజిల్ పెరగడానికి సహకరిస్తాయి, కొవ్వు పెరగడానికి. కొవ్వు ఉన్నవాళ్ళు తినకూడదు కానీ అందరూ తినకూడదని ఏమీ లేదండి. ఈ పటిక బెల్లం అనేది కడి మిశ్రి అంటాం కదా, అందులో ఎర్ర పటిక బెల్లం కూడా దొరుకుతుంది. మన బెల్లం ఎంతో అది అంతే. ఇలాగ డైరెక్ట్గా మనం కెమికల్స్ లేకుండా దానికి వైట్నెస్ రావడానికి అనేక రకాలైన కెమికల్స్ వాడతారు కాబట్టి అలా వాడకుండా ఉన్నాయి. షుగర్ వ్యాధులు లేని వాళ్ళు ఎప్పుడైనా తీసుకొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. సన్నటి శరీరాలు ఈ షుగరు స్వీట్స్ అయ్యి తినడం వల్ల వాళ్ళకి చక్కగా మజిల్ ఫార్మ్ అయ్యి సరిపడి వెయిట్గా తయారవుతారనమాట. అంచేత కొంతమంది పంచదారని విషంగా చూడడం మొదలుపెట్టారు. ఏమి కాదండి, దాన్ని వాడుకోవచ్చు. వ్యాధి ఉన్నవాళ్ళు వాడుకోకూడదు, కానీ ఒబెసిటీ, షుగర్ ఉన్నవాళ్ళు కాదు, కానీ మిగిలిన వాళ్ళు వాడుకుంటే చక్కగా పనిచేస్తుంది. ఒబెసిటీలు కూడా పంచదార తినడం మానేసినప్పుడు ఉప్పు కూడా పూర్తిగా మానేయండి, చాలా తొందరగా మీకు ఒబెసిటీ తగ్గుతుంది అనమాట. అంచేత ఈ చక్కెర అనేది సమానంగా కలుపుకుని దాంతో మీరు రోజు ఒక చిన్న స్పూను, అంటే ఒక 5 grams వరకు ఎర్లీ మార్నింగ్ నోట్లో వేసుకుని నీళ్లు తాగేయండి. లేదు అలా కాదండి అంటే మీరు నీళ్లలోనే పంచదార కలుపుకుని ఒక చిన్న చెంచా పంచదార ఆ నీళ్లతోటి ఈ చూర్ణం నోట్లో వేసుకుని తాగేయండి. అలా ఒక నెల రోజులు తాగితే కనుక ఈ పైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది వైద్యం దాకా వెళ్ళక్కర్లేకుండా కూడా మీరు అనేక రకాల మూల వ్యాధులను తగ్గించుకోవడానికి చాలా సింపుల్ అండి, చాలా మంచి ఫార్ములా. నేను గానుగ చెట్టు గురించి చెప్పినప్పుడు ఇదే చెప్తే విజయవాడ నుంచి ఒక ఆయన, అలాగే చాలామంది ఫోన్ చేసి చెప్పారు, చాలా అద్భుతం డాక్టర్ గారు మీ ఫార్ములా, చాలా ధన్యవాదాలు, మీరు ₹1 కూడా తీసుకోకండి, ఇంత మంచి వీడియోలు చేసి ప్రజలనే మందులు చేసుకుని వాడుకోమంటున్నారు, నేను వాడుకున్నాను, నాకు 10 ఏళ్ళ నుంచి ఉంది, 15 ఏళ్ళ నుంచి ఉంది అని ఒక ఆయన, 10 ఏళ్ళ నుంచి ఒక ఆయన, బ్రహ్మాండంగా తగ్గిందండి, నాకు చాలా బాగా పనిచేసింది, గొప్ప 100% నాకు ఉపశమనం లభించిందని చెప్పారు వాళ్ళు అందరూ చాలా ఆనందంగా. ఓకేనండి, నమస్కారం.